హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీకు వచ్చేసి ఈరోజు ఒక ఇన్ఫర్మేషన్ వీడియో అయితే మీకు షేర్ చేస్తాను అందరికీను. అది ఏంటి అంటే, అరుణాచలానికి ప్రతి ఒక్కరికి వెళ్ళాలి అని ఉంటుంది కదా. అందరం వెళ్ళేసి గిరి ప్రదక్షిణ స్వామిని దర్శించుకుంటాం కదా. కానీ ఏ గుడికి వెళ్ళినా మనం స్వామిని దగ్గర నుంచి చూడాలి అనే కోరిక ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అది ఎలాగా అనేది ఇప్పుడు నేను మీకైతే ఒకటి చూపిస్తాను. అది ఏంటి అంటే, గర్భగుడి ముందరే ఉండి అభిషేకం చేసేది మనమైతే చూడవచ్చు స్వామికి. అది ఎలా అనేది ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను. మనమే అభిషేకానికి అది టికెట్ బుక్ చేసుకునేది ఉంటుంది. అది ఎలా చేసుకోవాలి, ఎంత డబ్బులు ఉంటుంది అనేది ఇప్పుడు నేను ప్రాసెస్ అంతా చూపిస్తాను. వీడియోనైతే స్కిప్ చేయకోకుండా చూసేయండి. ఇదేనండి యాప్. అది మనకి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సిన పని అయితే లేదు. నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ మీద టచ్ చేసినారంటే డైరెక్ట్గా ఇలా అయితే ఓపెన్ అయిపోతుంది. మనకి ఇక్కడ తమిళ్లో అయితే మనకి ఆప్షన్ చూపిస్తుంది కదా. మనకి ఇంగ్లీష్లో మనకి తెలుసుకోవాలి అంటే దానిపైన మనం క్లిక్ చేసినామంటే ఇలాగ ఇంగ్లీష్ లేకంతా వచ్చేస్తుంది. ఇక్కడ టెంపుల్ బుకింగ్ సర్వీస్ అని ఉంది కదా, దానిపైన టచ్ చేస్తే ఇలా వస్తుందన్నమాట. మళ్ళీ ఇక్కడ టెంపుల్ సర్వీస్ ఇలా ఉంది కదా, దీన్ని టచ్ చేసినామంటే మనకు చూపిస్తుంది అనమాట ఏ ఏ దర్శనానికి ఏ ఏ టికెట్లు అనేసి. మనకు కావాల్సినదేమి, గర్భగుడి ముందర ఉండి స్వామి అభిషేకానికి కావాల్సిన టికెట్ కదా. ఇక్కడ చూడండి 2500 అంటే 2500కి మనము ఇప్పుడు బుక్ చేసుకోవాలి. దీని మీద ఇలాగ టచ్ చేస్తే స్వామి అమ్మన్ అని ఉంటుంది, అభిషేకం అనేసి. ఇలాగా మార్చి నెలలో ఆల్రెడీ బుక్ అయిపోయినాయి. ఇక్కడ రెడ్గా కలర్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ బుక్ చేసుకున్నారనమాట. గ్రీన్లో వచ్చేస్తే మనకి ఇంకా ఓపెన్లో ఉన్నట్టు అనమాట. ఇప్పుడు ఏప్రిల్ది కూడా మనకు బుక్ అయిపోయింది. ఇక్కడ అన్ని రెడ్ అయిపోయింది, ఇక్కడంతా క్లోజ్ అయిపోయింది. మనము 10వ తేదీ, ప్రతి నెల 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకే ఓపెన్లో ఉంటాయి. మనం ఎప్పుడన్నా 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు చూసుకుంటే ఇక్కడ ఈ కలర్లో ఉండేదంతా మనకు గ్రీన్ వచ్చేస్తుంది. బుక్ అయిన వాళ్ళం ఇలా రెడ్ కలర్లో అనేది వస్తుందన్నమాట. 10వ తేదీ నుంచి 14 వరకు మనం చూసుకుంటా ఉండాలి. మనకు 10వ తేదీ నుంచి 14 వరకు ఓపెన్లో ఉన్నప్పుడు మనకి ఇవన్నీ గ్రీన్గా కనిపిస్తాయి. మీకు ఏ డేట్ వీలుంటే ఆ డేట్ అయితే బుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మార్చి ఏప్రిల్ది అయితే ఆల్రెడీ క్లోజ్ అయిపోయిందండి. కానీ ఎప్పుడన్నా ఒకసారి ఓపెన్ అయితే చేస్తూ ఉంటారు, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. కానీ కంపల్సరీగా అయితే 10వ తేదీ నుంచి 14వ తేదీ మధ్యలో అయితే ఓపెన్ చేస్తారు. ఒక్కొక్కసారి మిగతాది అప్పుడు ఎప్పుడైనా చేసినా కూడా ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటూ ఉండండి. మనకి ఇలా అయిపోయిన తర్వాత మనం ఒకవేళ ఇవి గ్రీన్ కలర్లో ఉన్నప్పుడు 10 నుంచి 14 లోపల మనం ఆల్రెడీ ఇప్పుడు ఒక నెంబర్ అనుకుంటాము 22 బుక్ చేసుకొని ఉంటాం. మనము గ్రీన్గా ఉంటుంది కదా, అప్పుడు బుక్ చేసుకోవాలి. 22 చేసుకున్న తర్వాత మనకు ప్రాసెస్ అంతా వస్తుంది. మనకి ఇక్కడ ఒక నెంబర్ అనుకుంటాం కదా, మనం ఏ డేట్కి వెళ్ళాలి అని. ఎగ్జాంపుల్గా 22 వెళ్ళాలి అనుకోండి. మనం గ్రీన్ కలర్లో ఓపెన్గా ఉన్నప్పుడు 22 బుక్ చేసుకుంటాము. అప్పుడు మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అప్పుడు మన పేరు, ఆధార్ నెంబర్ అడుగుతుంది. అదంతా ఫిల్ చేసిన తర్వాత మనకు సేవ్ చేసేసుకుంటే మనకి మెయిల్ వస్తుంది ఒకటి. ఆ మెయిల్ అనేది మనం కాపీ తీసుకొని మన దగ్గర పెట్టుకోవాలి, ప్రింట్ తీసుకొని. మనము ఏ రోజు అరుణాచలం వెళ్తున్నాము, బుక్ చేసుకున్నాము అభిషేకానికి అన్నప్పుడు గుడి దగ్గర 1/2 అవర్ ముందే ఉంటే మనల్ని లోపలికి అయితే పిలుచుకొని వెళ్తారు వాళ్ళు. మనము మెయిన్ ఇప్పుడు 2500 కట్టినాం కదా, అక్కడ ఎవరి పేరు, ఎవరి ఆధార్ నెంబర్ ఇచ్చింటారో వాళ్ళది ఆధార్ కార్డు అయితే కంపల్సరిగా తీసుకువెళ్ళాలి. ఇలాగ 2500 పెట్టినామంటే ఒక కార్డు మీద 5 మంది వెళ్ళవచ్చు అనమాట. అవకాశం ఉంటుంది 5 మందికి. అది మన ఫ్యామిలీ మెంబర్సా, ఫ్రెండ్సా, కొలీగ్సా అనేది మన ఆప్షన్. అది మొత్తం ఫ్యామిలీ అనేం కాదు, ఎవరైనా వెళ్ళొచ్చు. ఆ కార్డు మీద 5 మందికి అలో ఉంటుంది. అక్కడికి వెళ్తానే ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్డు అయితే ఇస్తారు. అది కంపల్సరీగా మన దగ్గరే ఉండాలి. లోపలికి వెళ్తే గర్భగుడిలో దేవుడు ఉంటాడు, శివుడు. మనం ముందరే ఉండి అభిషేకం చేపించుకొనేసి వచ్చిన తర్వాత మళ్ళీ అదే కార్డు మన దగ్గరే ఉంటుంది. అమ్మవారి దగ్గర కూడా పిలుచుకొని వెళ్తారు. అమ్మవారి దగ్గర కూడా పూజ అంతా చేపించేసుకొని ఇంకా కార్డులు అయితే అమ్మవారి గుడి దగ్గర తీసేసుకుంటారు. మనం ఇంకా బయటకు వచ్చేసి మనకు అభిషేకం చేపించినాం కదా, ప్రసాదాలన్నీ కూడా ఇస్తారనమాట. ఇది ప్రాసెస్ అయితేను. చూసేశారు కదా ప్రాసెస్ అంతా కూడాను ఎలా ఉంటుంది ఏమైనది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. ఇది ఇన్ఫర్మేషన్ వీడియో అనేసి మీకు చెప్తున్నాను. కొంతమందికి తెలుసు, తెలియని వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనేసి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ బాయ్.